ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీని తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేయగలం? వాళ్ళు లేరు తెలీదు అంటే అదొక పద్ధతి. లేకపోతే వాళ్ళు చచ్చారు అంటే అది ఇంకో పద్ధతి. కాని ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, చేతులెత్తి దండం పెట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు అని చెప్తోంది కదా. కాబట్టి వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. వాళ్ళు నా ముందుకి రావాలి. ఈ పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి అంటే వాళ్ళు కూడా ఉండాలి. లేదంటే ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు. మమ్మీ, సడన్ గా ట్విస్ట్ ఏంటి మమ్మీ? వాళ్ళెవరో తెలియకపోతే ఈ పెళ్లి జరగదని డిసప్పాయింట్ అయ్యావా? బా, పెళ్ళి ఆగిపోతే హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ డిసప్పాయింట్ ఎందుకు అవుతాను? కాకపోతే వాళ్ళు పల్లవిని ఎంతో కష్టపడి చదివించారు మమ్మీ. వాళ్ళంటే పల్లవికి ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటి వాళ్ళు తన తల్లిదండ్రులు కాదంటుంటే దాని గురించి ఆలోచించాల్సింది పల్లవి బావగారు. మీకెందుకు టెన్షను? లైట్ తీసుకోండి. అసలు ఆ పల్లవి తల్లిదండ్రులు ఎవరో? చెప్పమ్మా, ఎవరు వాళ్ళు? ఇప్పుడు నేనేం చెప్పలేను బామ్మగారు. కానీ ఆవిడ అన్నట్టు వాళ్ళు తప్పుడు మనుషులు కాదు. చాలా గొప్ప వాళ్ళు. నువ్వు చెప్పేది మేము ఒప్పుకుంటున్నాం అమ్మా. కానీ వాళ్ళని పిలిస్తే నీకు పెళ్లి జరుగుతుంది కదా, ఎందుకు కుదరదంటున్నావు? ఇప్పుడు వాళ్ళని బయట పెట్టే పరిస్థితుల్లో నేను లేనండి. దానికో కారణం ఉంది, కానీ అదేంటో నేను మీకు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అక్షితో, ఇవాళ ఎంత ముద్దస్తున్నావే. ఎన్ని తెలివితేటలు వచ్చేసాయే. ఆంటీకి ఎంత గొప్ప సలహా ఇచ్చా. గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్. పల్లవి చరణ్ల పెళ్లి చెయ్యాలంటే ఆ పల్లవి కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పాలి. అది చెప్పలేదు. వాళ్ళని తీసుకొచ్చి తన ముందు నిలబెడితే గాని ఆంటీ పెళ్లి చెయ్యదు. సో ఇక చరణ్ పల్లవిల పెళ్లి జరిగే ఛాన్సే లేదు. ఆంటీ పెట్టింది 1 మంత్ టైం. 1 మంత్ కాదు కదా, 1 ఇయర్ అయినా
బామ్మగారు ఏంటండి? నా చిన్న మనవడు ఆ కోతి మొహానికి ప్రేమగా స్వీట్ తీసుకొచ్చాడే. అంతే ప్రేమగా అది ఆ స్వీట్ తిందా ఓకే. ఒకవేళ తినకపోతే? అంత ఇష్టం లేని దానివి వాడితో కాపురం నీకెందుకే అని ఇప్పుడే మెడ పట్టుకుని బయటికి గింటేస్తాను. స్వీట్ వద్దు అంటే హర్ట్ అవుతాడు. ఏమనుకున్నా నా భర్తే కదా. ఆస్తి కావాలి అంటే వీడితో కంటిన్యూ కావాలి, పిల్లల్ని కనాలి. అప్పుడే కదా బామ్మ తాలూకు ఆస్తి కూడా మనదైపోతుంది. ఆ ఛాన్స్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఏంటి అక్షిత ఆలోచిస్తున్నావు? నాకు తెలిసి నువ్వు వద్దంటావు కదా. అవును, నాకొద్దు. చూసేవే ఇది అబ్బా బామ్మగారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి అక్షిత? ప్రాబ్లం అంటావేంటి చంటి? అసలు స్వీట్ ఎందుకు తీసుకొచ్చావు? నీకు ఇష్టమని ప్రేమతో తీసుకొచ్చానని చెప్తున్నాను కదా. మరి అంత ప్రేమగా తీసుకొచ్చిన వాడివి తీసుకొని ఇచ్చేస్తావా? ప్రేమగా తినిపించాలి కదా. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ఏమన్నావు? నేనేం తప్పుగా అనలేదు కదా. వసమేనే భార్యగా నీ నుంచి ఎంత ప్రేమ వస్తే అంత ప్రేమ నేను తీసుకోవాలి కదా. నీ చేతి రేఖల్లో నువ్వు ఎంత ప్రేమ చూపించినా ఇంకా ఐ వాంట్ మోర్ అని అనుకుంటాను కదా. అక్షిత నిండావే నాకు అసలు మాట రావట్లేదు తెలుసా. నాకు కూడా. ఇదిగో తిను. చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఉండు, నేను కూడా నీకు తినిపిస్తాను. ఏమో ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో ఏం జరుగుతుంది అక్కడ? ఏం చెప్పమంటారు, నాకు కూడా వింతగానే అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, అసలు ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు అక్షిత.